ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది కామవరపు కోటలో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్. ఈ షోరూంలో ఏంటంటే బజాజ్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అలానే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. మీలో ఎవరైనా బజాజ్ కంపెనీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ షోరూంలో సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. బెస్ట్ ప్రైస్కి మీకు వెహికల్స్ని సేల్ చేస్తారు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ కంపెనీ లేటెస్ట్గా N160లో లాంచ్ చేసిన కొత్త మోడల్ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అదే N160 సింగిల్ సీట్ విత్ USD ఫోక్స్ మోడల్. సో ఈ మోడల్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. రివ్యూ అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరన్నా N160 తీసుకుందాం అనుకుంటే ఈ సింగిల్ సీట్ విత్ USD ఫోక్ మోడల్ని బ్లైండ్ పిక్గా తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇది ఒక ఆల్రౌండర్ మోడల్ అనమాట. ఇందులో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్రేకింగ్ వైజ్ సేఫ్టీ ఉంటుంది, ఫ్యామిలీతో అలానే సోలోగా రైడ్ చేసుకునేటప్పుడు కంఫర్ట్ కూడా బాగుంటుంది, అలానే మంచి ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మోడల్ అనేది బ్లైండ్ పిక్గా తీసుకోవచ్చు. మాట్లాడదాం అన్ని విషయాలు, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ N160 అనేది టోటల్గా 4 మోడల్స్ అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కొత్తదైన సింగిల్ సీట్ విత్ USD ఫోక్స్ మోడల్, అలానే స్ప్లిట్ సీట్ విత్ USD ఫోక్ మోడల్ కూడా ఉంటుంది, అది టాప్ మోడల్. నెక్స్ట్ ఇంకా డ్యూల్ ఛానల్ ABS విత్ టెలిస్కోపిక్ మోడల్ ఉంది, అలానే టెలిస్కోపిక్ విత్ ట్విన్ డిస్క్ అని చెప్పి టోటల్గా 4 మోడల్స్లో N160ని మీరు కొనుక్కోవచ్చు. అలానే కలర్స్ గురించి మాట్లాడుకుంటే కూడా ఈ బైక్ టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. రెడ్, బ్లూ, వైట్, బ్లాక్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా N160లో బ్లాక్ కలరే కొంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఈ బ్లాక్ కలర్ అనేది రియాలిటీలో చూడటానికి బాగుంటుంది, నాకు కూడా బాగా నచ్చింది. అలానే వైట్ కలర్ కూడా బాగుంటుంది. టోటల్గా అది మీ టేస్ట్ ఆఫ్ చాయిస్ అనమాట, మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇందాక N160లో టోటల్గా 4 మోడల్స్ ఉంటాయని చెప్పే కదా, రిమైనింగ్ ఉన్న 3 మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సింగిల్ సీట్ విత్ USD ఫోక్ మోడల్ అనేది చాలా బెటర్ మోడల్. ఎందుకంటే ఇందులో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ USD ఫోక్స్ ఇచ్చారు కాబట్టి కార్నరింగ్ స్టెబిలిటీ కానీ, హై స్పీడ్ స్టెబిలిటీ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా డ్యూల్ ఛానల్ ABS ఇచ్చారు. సో సేఫ్టీ పరంగా ఇది కూడా ఒక మంచి చాయిసే. మీరు N160లో ఏ మోడల్ తీసుకున్నా ఇంజిన్ అనేది సేమ్ ఉంటుంది, ఇంజిన్ ఏం మారదు. ఈ మోడల్లో కూడా సేమ్ అదే ఇంజిన్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా సింగిల్ సీట్తో వస్తుంది కాబట్టి ఫ్యామిలీ కంఫర్ట్ బాగుంటుంది, సోలోగా రైడ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వెహికల్ అనేది. సో మీలో ఎవరికైనా ఫ్యామిలీ ప్రయారిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ అనమాట మీకు మాత్రం. అలానే ఇంకా రిమైనింగ్ మోడల్స్లో ఉన్నట్టుగానే ఈ మోడల్లో కంప్లీట్గా ఆల్ LED లైటింగ్ సెటప్ ఉంది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, ఛార్జింగ్ సాకెట్, ఇలా అన్నీ ఉన్నాయి అనమాట ఈ మోడల్లో. ఓవరాల్గా మీరు N160 మీద ఇన్వెస్ట్ చేసే మనీకి ఈ సింగిల్ సీట్ విత్ USD ఫోక్స్ మోడల్ అనేది మంచి వాల్యూ ఫర్ మనీ మోడల్ అవుతుంది. సో నేను మాత్రం మీకు దీన్నే సజెస్ట్ చేస్తాను తీసుకోమని. అదర్వైజ్ మీకు టాప్ మోడల్ కూడా ఉంది డబుల్ సీట్తో, అదన్నా తీసుకోవచ్చు. ఇంకా లేదనుకుంటే టెలిస్కోపిక్ మోడల్స్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది, లిటిల్ బిట్ కొన్ని ఫీచర్స్ అనేవి మారుతాయి. బట్ ఓవరాల్గా మీకు లాంగ్ రన్లో యూజ్ చేయడానికి వాల్యూ ఫర్ మనీ మోడల్ తీసుకుందాం అనుకుంటే ఈ సింగిల్ సీట్ విత్ USD ఫోక్ మోడల్ తీసుకోవచ్చు. ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లుక్స్ అనేవి బాగానే ఉంటాయి రియాలిటీలో చూడటానికి. మెయిన్గా యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ వెహికల్ అనేది. కంప్లీట్గా స్పోర్టియర్ డిజైన్తో ఉంటుంది ఈ బైక్ అనేది. సో లుకింగ్ వైజ్ కూడా పర్లేదు, బాగుంటుంది. సో మీకు కంప్లీట్గా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఇచ్చారు, ఐ షేప్లో DRLs అనేవి ఉంటాయి, బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్ కూడా ఇచ్చారు. హై బీమ్, లో బీమ్, పాజింగ్ 3 ఇన్బిల్ట్గా ఈ ఒక్క లైట్లో ఉంటాయి కాబట్టి బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్ అని చెప్పి పిలుస్తారు. ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ అబ్జర్వ్ చేస్తే చిన్నగా గ్రాఫిక్స్ కూడా మెన్షన్ చేశారు. నేను ఈ N160ని నైట్ టైం కూడా రైడ్ చేశాను. ఓవరాల్గా నైట్ టైం లైట్ బ్రైట్నెస్, విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది, మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగానే లైటింగ్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే కొంచెం లాంగ్ టూరింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ బైక్ తీసుకుంటే. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా కంప్లీట్గా LED ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, కొంచెం స్టిఫ్గానే ఉన్నాయి. అలానే హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయడం జరిగింది, అవి ఇస్తే బాగుండేది. ఇంకా ఈ బైక్లో క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది. ట్రాఫిక్లో ఎక్కువగా రైడ్ చేసేటప్పుడు క్లచ్ని ఎంత ప్రెస్ చేసినా మీకు ఎలాంటి పెయిన్ ఉండదు, అంత స్మూత్గా ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే బటరీ స్మూత్ అని చెప్పొచ్చు క్లచ్ మాత్రం. అలానే ఇంకా ఈ గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, నాన్ అడ్జస్టబుల్ లివర్స్ ఉంటాయి ఈ వెహికల్లో, ఇంకా సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఇంకా ఈ అలవెల్ డిజైన్ చూడడానికి కొంచెం యావరేజ్గానే ఉంది, అంత గ్రేట్గా లేవు. అలానే ఇక్కడ రెడ్ కలర్ వీల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఫెండర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, డ్యూయల్ లేయర్తో, ఇది కంప్లీట్గా ఫైబరే.
లిటిల్ బిట్ ఇక్కడ గ్రాఫిక్స్ ఇచ్చారు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పి మెన్షన్ కూడా చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ అప్డేట్ అయిన సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 37mm యూఎస్డి ఫోక్స్ ని తీసుకున్నారు. ఇవి కంప్లీట్ గా గోల్డ్ కలర్ కాదు, కొంచెం లైట్ గోల్డిష్ కలర్ తో ఉన్నాయి సస్పెన్షన్ అనేది. ఓవరాల్ గా 37mm అంటే పర్లేదు, మంచి సైజే. హై స్పీడ్ లో మీరు వెళ్ళేటప్పుడు స్టెబిలిటీ, కార్నరింగ్ స్టెబిలిటీ కానీ, హ్యాండ్లింగ్ ఓవరాల్ గా మంచి కంట్రోలింగ్ అనేది ఉంటుంది మీకు. అలానే యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి కాబట్టి లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడటానికి బాగుంది ఫ్రంట్ నుంచి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 300mm డిస్క్ ఇచ్చారు. 300mm సైజ్ అంటే కొంచెం పెద్దదే. అలానే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది. గ్రెమికా కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ని బైక్ లో యూజ్ చేశారు. ఓవరాల్ గా N160 లో బ్రేకింగ్ బైట్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 164.82 cc SOHC కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్ ఈ బైక్ లో ఇచ్చారు. పవర్ ఏమో 16 bhp at the rate 8750 rpm లో, టార్క్ ఏమో 14.65 Nm at the rate 6750 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఎలాంటి కిక్ స్టార్ట్ ఉండదు ఈ వెహికల్ లో, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. ఓవరాల్ గా ఇంజిన్ వైజ్ ఈ బైక్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. వెహికల్ ని రైడ్ చేసేటప్పుడు పికప్ కూడా బాగుంటుంది, ఎక్కడ ల్యాగ్ అనేది ఉండదు. అలానే క్లచ్ లైట్ గా ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ కూడా హార్డ్ గా ఏమి ఉండదు. హ్యాపీగా మీరు డైలీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈజీగా ఈ బైక్ అనేది 120+ టాప్ స్పీడ్ అనేది వెళ్తుంది. ఇది 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్, ఇది గుర్తుపెట్టుకోండి. మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, డీసెంట్ గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. మీరు డైలీ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి, ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ బైక్ ఇంజిన్ అనేది మీకు సరిపోతుంది. అలానే బైక్ ను రైడ్ చేస్తున్నప్పుడు మీకు వైబ్రేషన్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు లో స్పీడ్స్ లో. ఓవరాల్ గా ఇంజిన్ వైజ్ గుడ్ అని చెప్పొచ్చు వెహికల్ మాత్రం. ఈ సింగిల్ సీట్ యూఎస్డి ఫోక్ మోడల్లో ఎలాంటి రైడింగ్ మోడ్స్ ఉండవు. అదే మీరు టాప్ మోడల్ అయినా స్ప్లిట్ సీట్ యూఎస్డి ఫోక్ మోడల్ తీసుకుంటే అందులో రైడింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒకటి చేంజ్ ఉంటుంది, గమనించండి. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇంజిన్ కి కింద సేఫ్టీ కోసం అండర్ బెల్లీ గార్డ్ ఇచ్చారు. దీనిపైన కూడా లైట్ గా గ్రాఫిక్స్ చూడొచ్చు. అలానే ఫ్రంట్ లో కనిపిస్తున్నది ఇది క్యాటలిక్ కన్వర్టర్, దీనిపైన కూడా హీట్ షీల్డ్ ఇచ్చారు. అలానే ఈ వెహికల్ లో స్కిప్ చేయకుండా ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు. సో మీరు డైలీ లైఫ్ లో యూజ్ చేసుకునేటప్పుడు, లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా ఇక్కడ సింగిల్ హార్న్ ఇచ్చారు. హార్న్ సౌండ్ కూడా పర్లేదు, లౌడ్ గానే ఉంటుంది. ఇంకా రైడర్ కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్ట్ గా. ఇంకా పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నది కంప్లీట్ గా బ్యాక్ సైడ్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ కిట్ అనమాట. అలానే సైడ్ బ్రాకెట్ కూడా ఉంది షార్ట్ గా. నెక్స్ట్ అలానే ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ పైన కార్బన్ టైప్ టెక్స్చర్ కూడా చూడొచ్చు. ఇంకా ఈ బైక్ లో బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ని యూజ్ చేశారు. జనరల్ గా ఇలాంటి బడ్జెట్ వెహికల్స్ లో బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలానే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ గ్రెమికా క్యాలిపర్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా 2 పిస్టన్ క్యాలిపర్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ఓకే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి పర్లేదు. 230mm సైజ్ ఇచ్చారు కాబట్టి ఎనఫ్ అని చెప్పొచ్చు. అలానే మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హగ్గర్ ఇచ్చారు ఇన్బిల్ట్ గా. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, 130/70 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఇది రేడియల్ టైర్ కాదు, బ్యాక్ సైడ్ అట్లీస్ట్ రేడియల్ టైర్ ఇచ్చుంటే బాగుండేది, బట్ నార్మల్ టైర్స్ నే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది కంప్లీట్ గా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనమాట. సౌండ్ వినటానికి కూడా కొంచెం బేసియర్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు రెడ్ కలర్ లో. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా గుడ్డే. సస్పెన్షన్ వైజ్ మీరు డిసప్పాయింట్ అవ్వరు ఈ వెహికల్ తీసుకుంటే. అలానే ఇంకా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇంకా లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది ఈ వెహికల్ లో. ప్రెసెంట్ ఏంటంటే క్రాష్ గార్డు మిర్రర్స్ ఇంకా సెట్ చేయలేదు వెహికల్ కి. ఇక్కడ మీకు శారీ గార్డ్ దగ్గర కనిపిస్తున్నవి అవే. నెక్స్ట్ అలానే ఇంకా ఈ బైక్ లో కంప్లీట్ గా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. బట్ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఫైబరే ఉంటాయి. ఇక్కడ 160 అని చెప్పి గ్రాఫిక్స్ చూడొచ్చు. పల్సర్ అని 3D లోగోస్ ఇచ్చారు. ట్యాంక్ పైన కూడా గ్రే కలర్ లో సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇచ్చారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంటుంది. E20 బ్రాండింగ్ కూడా ఉంది. అలానే ట్యాంక్ పైన USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. టైప్ ఏ కాకుండా టైప్ సి ఇవ్వాల్సిందే. బట్ ఓకే, ఎప్పుడైనా మీరు బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. నెక్స్ట్ అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. కింద ఒక బటన్ మిస్ అవుతుంది కదా, హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ బటన్. అది టాప్ మోడల్ ఉంటుంది, ఈ మోడల్ ఇవ్వలేదు, స్కిప్ చేసేసారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ కర్వీ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఓవరాల్ గా మీరు బైక్ ను రైడ్ చేసేటప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే రైడ్ చేసేటప్పుడు కొంచెం క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఫీల్ అనేది వస్తుంది. అలానే ఇంకా హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. ఇక్కడ ఎం స్విచ్ ఉంది, కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవడానికి. కింద సిగ్నల్ స్విచ్, అలానే హార్న్ బటన్ ఉంది. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ వైజ్ కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు.
సో ఫ్యూచర్లో అయినా దీన్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే డే టైంలో ఈ కన్సోల్ విజిబిలిటీ అనేది అంతగా బాగోదు. బట్ ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. డిస్ప్లే సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్స్, న్యూట్రల్ లైట్, లో ఆయిల్ ఇండికేషన్, అలానే హెడ్ లైట్కి సంబంధించిన ఇండికేషన్ లైట్ అంటే హై బీమ్కి సంబంధించింది. ఇంకా ఏబిఎస్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఉంది. అలానే ఇంకా డిస్ప్లే లోపల ఫీచర్స్ వైజ్ ఆర్పిఎం మీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్, టైము, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, ట్రిప్ బి ఓడోమీటర్, సర్వీస్ ఇండికేషన్, బ్లూటూత్కి సంబంధించిన లేఅవుట్ అనేది ఉంది. ఇంకా అడిషనల్గా ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ కూడా ఈ కన్సోల్లో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది, బట్ ఏంటంటే నావిగేషన్ సపోర్ట్ ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ బట్ ఏంటంటే డే టైంలో కన్సోల్ బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఇది ఒకటి గమనించండి. అలానే ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ లైట్ ఇచ్చారు, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ మోడల్ ఏంటంటే ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఉంటుంది, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా ఈ సీట్ ప్యానల్స్ పైన N160 అని చెప్పి గ్రాఫిక్స్ చూడొచ్చు. సో ఇంకా ఈ మోడల్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ అనేది ఉంటుంది. రైడర్కి సీట్ కుషనింగ్ అనేది బాగానే ఉంది, బట్ ఏంటంటే పిల్లలకి కొంచెం తగ్గించారు. ఓవరాల్గా ఫ్లాట్గా సింగిల్ సీట్ ఉంది కాబట్టి ఫ్యామిలీకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే సోలోగా రైడ్ చేసుకునేటప్పుడు కూడా కంఫర్ట్ అనేది బాగుంటుంది. సీట్ గాబ్రీలు కూడా పిల్లల్ని కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలదు. అలానే ఇంకా ఈ వెహికల్ ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అలానే ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. 5 mm ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే సీట్ హైట్ కూడా 795 mm ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 152 kgs అనేది ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ ఇచ్చారు, కొంచెం ఎక్కువ, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫైనల్గా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 45 కిలోమీటర్స్ మైలేజ్ ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు డీసెంట్గా రైడ్ చేస్తే. మైలేజ్ అనేది మీ మెయింటెనెన్స్ అలానే రైడింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది ఒకటి గమనించండి. అలానే ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేస్తున్న షోరూంలో 1,63,000 ప్రైస్ అనేది ఉంది. స్టార్టింగ్ షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి. బైక్ ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి, ఆఫర్స్ గురించి మీకు క్లియర్గా చెప్తారు. మన ఛానల్ నేమ్ని మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ అనేది పర్లేదు, మేనేజబుల్గానే ఉంటుంది. బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సింగిల్ సీట్ విత్ యూఎస్డి ఫోక్ మోడల్ గురించి. సో 160cc సెగ్మెంట్లో ఎక్కువ మంది N160 కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బికాస్ ఆఫ్ వెహికల్ అనేది బడ్జెట్లో వస్తుంది. అలానే లుకింగ్ వైజ్ చూడడానికి బాగుంటుంది, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, సోలోగా రైడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫీచర్స్ కూడా మరీ తీసేయకుండా మంచిగానే ఇచ్చారు ఈ వెహికల్లో కూడా. వెహికల్ కొనుక్కునే ముందు షోరూమ్కి వెళ్ళండి, రియాలిటీలో వెహికల్ చూడండి, టెస్ట్ రైడ్ చేయండి కుదిరితే, దాన్ని బట్టి మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓవరాల్గా 160cc సెగ్మెంట్లో N160ని కన్సిడర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సింగిల్ సీట్ విత్ యూఎస్డి ఫోక్ మోడల్ తీసుకోమని నేను చెప్తాను, బాగుంటుంది మోడల్ అనేది. లేదా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చిన మోడల్ని హ్యాపీగా తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. బై బైకర్స్.